ప్రజా మద్దతు లేకుండా ఏ పోరాటాలు జరగవని, ప్రజల చైతన్యాన్ని బట్టి, వారి కదలికలను బట్టి మాత్రమే ఏ పోరాటానికైనా విజయం ఆధారపడి ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం జరిగిన మానవహారం అందుకు నిదర్శనం అన్నారు. మంగళవారం నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంపై మంత్రి నారాయణ స్పందించారని అన్నారు. మొదటిసారి కార్యాలయం నుండి కాకుండా ఆయన ప్రత్యక్షంగా స్పందించారన్నారు. 3 నెలలలోపు బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి సంవత్సరంలోపు పూర్తి చేస్తామన్నారని, దీనిని స్వాగతిస్తున్నామని అన్నారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడిన భాష అభ్యంతరకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రజలకుందని, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా పోరాటాలు, నిరసనలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాయంబు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మొన్న 16వ తేదీన అనూహ్యమైన స్పందనతో మానవహారం పోరాట కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి ప్రజానీకానికి మొత్తానికి, మీ పాత్రికేయ వర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజల మద్దతు లేకుండా ఏ పోరాటాలు జరగవు. ప్రజల చైతన్యాన్ని బట్టి, వాళ్ళ కదలికలను బట్టి మాత్రమే ఏ పోరాటానికైనా విజయం ఆధారపడి ఉంటుంది. మొన్నటి కార్యక్రమం నిరూపించింది. దానికి మొదట అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మంత్రి నారాయణ గారు దీనిపైన స్పందించారు. మొదటిసారిగా ఆయన ఆఫీస్ నుంచి ఏదో రావడం కాకుండా సమాచారం ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. 3 నెలల లోపల శంకుస్థాపన జరుగుతుందని, ఏడాది లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది అమలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల ముందుకి మాటిమాటికి వచ్చి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడేటటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పిగానే ఉండినట్టుగానైతే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పారు. అది కూడా మేము గట్టిగా అడిగాం. ఆ రోజు మీరు రాండి, ప్రజల ముందుకి చెప్పండి, హామీ ఇవ్వండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి, మాట్లాడడం ద్వారా మాకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నాం. దానికి తగినట్టుగానే నారాయణ గారు కూడా ఆ మేరకు ముందుకొచ్చారు. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఏమీ మాట్లాడకూడదని, 5 ఏళ్లకు ఒకసారి ఓటేసి మాకు అప్పచెప్పి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఇంకొక పని వీళ్ళకేమీ లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఉంది పాలకవర్గాలు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తమ అవసరాల కోసంగా డిమాండ్లు చేస్తారు, నిరసనను వ్యక్తం చేస్తారు, పోరాటం చేస్తారు, వీధుల్లోకి వస్తారు, ఎంత దూరమైనా సరే పోరాడడానికి సిద్ధపడతారు. ఇది సహజంగా ఉన్నటువంటి చరిత్ర. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి చరిత్ర. ఇది మీరు అధికారంలో లేనప్పుడు మీరు కూడా పోరాడారు. మా ధర్నాలకు వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కూడా జరిగింది. వీటన్నిటినీ రాజకీయం అనడంలో ఏం పాయింట్ ఉంది? ప్రజలు చేసే పోరాటాలను రాజకీయాలు అంటే నిజంగా అవే రాజకీయాలు ఒక రకంగా మాట్లాడినట్టుగానైతే. కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడి ప్రజా ఉద్యమాలని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది మంత్రి గారికి సరైనది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాము. అలా భవిష్యత్తులో మాట్లాడడం ద్వారా అనవసరమైనటువంటి గ్యాప్ని పెంచుకునే పరిస్థితి కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలించే వాళ్ళ మీద ఉందని చెప్పి మేము వినమ్రంగానే తెలియజేస్తున్నాం. 3వ విషయం, ఇలాంటి హామీలు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు ఇవి శాంక్షన్ అయినటువంటి వార్తలు కూడా వచ్చాయి, ప్రకటనలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అదిగో ప్రారంభమైపోతుంది అని చెప్పే మాటలు కూడా వచ్చాయి. కానీ అమలు కాలేదు. ఇది ఒక చేదు అనుభవం మాకు సంబంధించినంత వరకు. చింతారెడ్డిపాళెం అండర్పాస్కు సంబంధించి ఈసారి కూడా ఇది మాటలుగా కాకుండా ఆచరణలో అమలు కావాలి అని చెప్పి మంత్రి గారు చెప్పినటువంటి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్కు లోబడి ఈ పని పూర్తి కావాలని చెప్పి మేము గట్టిగా ఆకాంక్షిస్తున్నాం. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే, గతానుభవమే పునరావృతం అయ్యేటట్టుగా ఉంటే మళ్ళీ మేము పోరాట కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏమాత్రం వెనకాడము అని చెప్పి కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ మాట ఎందుకు మా మీద నమ్మకం లేదా అని మీరు అనొచ్చు. కానీ గత అనుభవం మాకు అలా ఉంది. అనుభవం ఆ విధంగా ఉంది. 15 ఏళ్ల నుంచి విని అలసిపోయాం. వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడము, క్షతగాత్రులు కావడము జరిగింది. ఈ అనుభవంలో నుంచి మేము మాట్లాడుతున్నాం. దయించి మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మీరు పూచి తీసుకొని 3 నెలల తర్వాత శంకుస్థాపన జరిగేటట్టుగా, ఆ తర్వాత
1 సంవత్సరం లోపల దీన్ని పూర్తయ్యేటట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆ మేరకు మీరు ముందుకు వచ్చారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఆ మాట మీ మాట మీద మీరు నిలబడాలని, ఈ అండర్ పాస్ పూర్తి కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.